ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? లైక్ లగ్జరీయా? సేఫ్టీయా? సెక్యూరిటీయా? లైక్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఎక్కువగా? ఇన్వెస్టర్స్ వచ్చేసి మేడం లగ్జరీ పైన ఎక్కువ చూస్తున్నాం, విల్లాస్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే ఇందులో డివైడ్ అవుతారు. ఎలా అంటే కొంతమంది మంత్లీ రెంటల్ ఇన్కమ్ రావాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. ఎన్ఆర్ఐస్ అయితే మోస్ట్లీ విల్లాస్ పైన చూస్తుంటారు, లగ్జరీ లావిష్ ఉంటాయి, హ్మ్. నెక్స్ట్ టైం సేల్స్ ఈజీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఎన్ఆర్ఐస్ మొత్తం విల్లాస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఓకే. అండ్ లోకల్ ఇన్వెస్టర్స్ బిజినెస్ మెన్స్ అయితే మాత్రం అపార్ట్మెంట్స్ పైన, ఫ్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నారు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఇంకొంచెం బిజినెస్ మెన్స్ ఉంటారు, లైక్ లోకల్ బిజినెస్ మెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏంటి లోకల్ కమర్షియల్ స్పేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. హ్మ్. అండ్ అలాగే కమర్షియల్ రెంటల్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. హ్మ్. కమర్షియల్ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా తీసుకొని కోవర్కింగ్ స్పేసెస్ అని డిఫరెంట్ ఫార్మాట్ లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి స్పేసెస్ మళ్ళీ రెంటింగ్స్ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బట్ మోస్ట్లీ వచ్చేసి ఎన్ఆర్ఐస్ లగ్జరీస్ కి చూస్తున్నారు ఎక్కువ. ఎక్కువ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎన్ఆర్ఐస్ విల్లాస్ కి చూస్తున్నారు. ఓకే. అండ్ లోకల్ బిజినెస్ మెన్స్ వచ్చేసి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కి చూస్తున్నారు. హ్మ్. అంటే ఒక సర్టెన్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 1.5 నుంచి 2 lakh అబోవ్ సాలరీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే లోన్స్ లో తీసుకొని అపార్ట్మెంట్స్ పర్చేజ్ చేసి దానిపైన వచ్చిన రెంటల్ ఇన్కమ్ కి అండ్ వీళ్ళ శాలరీ కొంచెం యాడ్ చేసి ఇక్కడ హ్మ్. ఈఎంఐ పే చేసుకుంటారు. సర్టెన్ ఓకే. ఒక ప్రైస్ హైక్ అవ్వగానే సేల్ చేసి లోన్ క్లియర్ చేసుకుంటారు. హ్మ్. ఈ విధంగా వాళ్ళు ప్రాఫిట్ చేస్తున్నారు. హ్మ్. అండ్ ఏమైనా చిన్న బిజినెస్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కమర్షియల్ స్పేసెస్ మినిమం ఒక చిన్న ఏరియా అయినా సరే కమర్షియల్ స్పేస్ ఉంటే వాళ్ళ సొంత బిజినెస్ రన్ చేసుకోవడానికి, లేదంటే వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చిన మంత్లీకి ఇంత రెంట్ వస్తున్నట్టు చూస్తున్నారు. హుహుహు. సో ఇప్పుడు ఏఐ అనేది మొత్తం రూలింగ్‌లో ఉంది. సో రియల్ ఎస్టేట్ మీద ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏఐ అండ్ జనరల్ గా ఏఐ అంటే పెద్దగా దానికి ఏమి ఉండదండి. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ జస్ట్ ఇట్స్ లైక్ హ్మ్. సాఫ్ట్వేర్. ఏఐ పరంగా ఏంటంటే మనం ఇచ్చిన డేటాని అది తొందరగా లర్న్ చేసుకొని మనకు అవుట్పుట్ తొందరగా ఇస్తుంది, సో అన్ని రంగాల్లో అది రాణిస్తుంది. రాణిస్తుంది. ఏఐ రంగంలో రానివ్వాలంటే లైక్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏఐ వచ్చేసి హ్మ్. డాక్యుమెంటేషన్ రీడింగ్ కి ఉపయోగపడుతుంది. హ్మ్. అండ్ ప్రాపర్టీ యొక్క దాని కెపాసిటీ అంటే సాయిల్ టైప్ ఏంటని, ప్రాపర్టీ ఏ విధంగా ఉంది, హ్మ్. ఎంత స్ట్రాంగ్ ఉంది, వాటర్ కెపాసిటీ, ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఏఐ డివైస్ యూజ్ చేసుకొని మనము వాటర్ ఎంత స్టోరేజ్ ఉంది అండర్ గ్రౌండ్ లో, పర్మిషన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా, డిఫరెంట్ గా చూస్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఏఐ అయితే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు రియల్ ఎస్టేట్ కి. హ్మ్. ఇంప్లిమెంట్ అవ్వచ్చు, బట్ ఎంత ఎఫెక్టివ్ గా అవుతుంది అనేది తెలియదు. మోస్ట్లీ అయితే ఏఐ వల్ల పెద్దగా ఐ మీన్ యూస్ఫుల్ అయితే రియల్ ఎస్టేట్ కి ఉండదండి AI హ్మ్. వల్ల. సో బయ్యర్స్ కరెక్ట్‌గా చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ తీసుకుంటాము. సో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇక్కడ ప్రాపర్టీకి డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ సింగిల్ ప్రాపర్టీ, ఇండివిజువల్ ప్రాపర్టీ లైక్ ఓపెన్ ప్లాట్ ఆర్ బిల్డింగ్ అనుకోండి. సో అదొక వెంచర్ లో ఉంటుంది. ఆ వెంచర్ ఫస్ట్ అప్రూవల్స్ వాళ్ళు అంటే ఆ వెంచర్ వాళ్ళు ల్యాండ్ ఎవరి త్రూలో కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, ఆ ట్రాన్స్ఫర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్ గా అయ్యిందా లేదా స్టెప్ బై స్టెప్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నేచర్స్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సిగ్నేచర్స్ అన్ని క్లియర్ గా వచ్చినాయా లేదా చూసుకోవాలి ఫస్ట్. అది లింక్ డాక్యుమెంట్స్ అంటారు. అది అయిపోయిన తర్వాత వీళ్ళు హెచ్ఎండిఐ నుంచి అప్రూవల్ తీసుకున్నారు, జిహెచ్ఎంసీకి వెళ్ళి డిటిసిబి ఈ నార్మ్స్ ప్రకారం వాళ్ళ పర్మిషన్స్ అప్రూవల్స్ అన్ని ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత వీళ్ళు ఆ అప్రూవల్ ప్రకారం నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని క్లియర్ చేసేదా లేదా చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనము అంటే ఇఫ్ ఇన్ కేస్ మనము ఫస్ట్ సెల్ బయ్యర్ అనుకోండి, డైరెక్ట్ ప్రాపర్ వెంచర్ నుంచి ఫస్ట్ బయ్యర్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగానే అవుతుంది, నో టెన్షన్, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. డాక్యుమెంట్ సింగిల్ డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పెద్ద ప్రాబ్లం ఉండదు, చెక్ చేసుకోవచ్చు. ఆర్ సెకండ్ బయ్యర్ ఆర్ థర్డ్ బయ్యర్ అనుకోండి మనము ఒక ప్రాపర్టీ నుంచి. సో ఆ వెంచర్ నుంచి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అథారిటీ సిగ్నేచర్స్ అన్ని అందరు చేశారా లేదా చూసుకోవాలి. దాంట్లో సర్వే నెంబర్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ప్లాట్ యొక్క లొకేషన్, ఒక ల్యాండ్ ఒక వెంచర్ లో 10 acres ల్యాండ్ అనుకోండి, సర్వే నెంబర్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక 3-4 సర్వే నెంబర్స్ ఉండొచ్చు. బట్ మన ప్లాట్ ఉన్న లొకేషన్ కి సర్వే నెంబర్ ఏదైతే వస్తుందో అది దాంట్లో మెన్షన్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ప్లాట్ నెంబర్ క్లియర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డైమెన్షన్స్, బౌండరీస్ ఉంటాయి అవి చూసుకోవాలి. అండ్ ట్రాన్స్ఫర్ అయిందా అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్, సెకండ్ పర్సన్ అయినప్పుడు లింక్ డాక్యుమెంట్ అనే డాక్యుమెంట్ నెంబర్, ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ సెకండ్ డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారా లేదా చూసుకోవాలి. అదేవిధంగా థర్డ్ మనకు వచ్చేటప్పుడు మన రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా, జీపీఏ కాపీస్ ఉన్నాయా లేదా, అండ్ మన న్యూ డాక్యుమెంట్ లో ఓల్డ్ డాక్యుమెంట్ నెంబర్స్ మెన్షన్ చేసే లేదా చూసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్లియర్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం. అలాగే అపార్ట్మెంట్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ వీటికి ఏంటంటే అప్రూవల్స్ ఎవరైతే బిల్డర్స్ పర్మిషన్స్ తీసుకుంటారో అప్రూవల్స్ అన్ని
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోవాలి. అవి చూసుకున్నట్టయితే మనకు హైడ్రా లాంటివి కానీ వేరే వేరే ఫ్యూచర్లు ఇంకేమైనా వచ్చినా కానీ దాంట్లో ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే గ్రీన్ బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. సో ఇన్వెస్ట్ చేస్తే అసలు రిటర్న్స్ ఎలా ఉన్నాయంటారు? ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? కాదంటారా? డెఫినెట్‌గా దేనిపైన ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన దేనిపైన ఇన్వెస్ట్‌మెంట్ చేసినా రిటర్న్స్ బాగానే ఉంటాయి. కన్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకు రెంటల్ ఇన్‌కమ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ కన్‌స్ట్రక్షన్‌కి ఎక్కువ రావండి. ఓన్లీ ఓపెన్ ప్లేస్‌కి మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక G+2 బిల్డింగ్ 200 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసి ఉందనుకోండి. ఆ బిల్డింగ్ కాస్ట్ ప్రెజెంట్ కొన్నప్పుడు 1 CR అనుకోండి ఆ బిల్డింగ్ కాస్ట్. అది ఫ్యూచర్‌లో ఏమవుతుంది, ఓపెన్ ల్యాండ్ కాస్ట్ మనకు వస్తుంది తప్ప బిల్డింగ్ కాస్ట్ అనేది రాదు. బిల్డింగ్ కాస్ట్ ఏమవుతుంది, స్క్రాప్ వాల్యూ కిందకి వస్తుంది. స్క్రాప్ వాల్యూ వస్తుంది. ఓపెన్ ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 CR అనుకోండి, బిల్డింగ్ 30 lakhs తీసేసిన 70 lakhs మనకు ఓపెన్ ప్లాట్ పడ్డది అనుకో 200 స్క్వేర్ యార్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి 35,000 అరౌండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనుకోండి. ఫ్యూచర్ లో మనం క్యాలిక్యులేషన్ ఏం చేసుకోవాలంటే 35,000 కి మనకు స్క్వేర్ యార్డ్ పడ్డది, ఇప్పుడు మనం 50,000 కమ్ముతామా 60,000 కమ్ముతామా ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి తప్ప బిల్డింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోలేం. సో ఆల్వేస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓపెన్ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. లేదు బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రెంటల్ ఇన్కమ్ కలిసి వస్తుంది. బిల్డింగ్ వాల్యూ రేపటి బిల్డింగ్ వాల్యూ రాకపోయినా ఈ రెంటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుంది. సో చూశారు కదా, ఏదైనా సరే మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ప్లీజ్ దయచేసి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అది తీసుకునే ప్రాపర్టీ మంచిదా కాదా అని చెప్పి 1కి 100 సార్లు చెక్ చేసుకుంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక కొత్త ఎపిసోడ్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్.